తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థలానికి అక్టోబర్ నెలలో, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. దాదాపుగా నేను 11-12 సంవత్సరాలు వారి మధ్యకు వెళ్ళి వాక్యం చెప్తుంటాను. కొద్ది సంవత్సరాల కిందట, బహుశా ఒక 5 సంవత్సరాల కిందట ఆ సేవకుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నా ఒక ఆమె నిన్ను కలవడానికి వచ్చారు, మీరు మాట్లాడగలరా, పర్వాలేదా, పిలవమంటారా అన్నాడు. పిలవండి తమ్ముడు, పర్వాలేదన్నాను. ఒక ఆమె వచ్చింది. ఆమెను చూస్తుంటే రోడ్డు మీద అడుక్కునే మనిషి అనిపిస్తున్నది. ఆమె చేతిలో ఒక, వినండి ప్రియులారా, బట్టలు మనం కొనుక్కుంటే ఇస్తారే ఒక పోల్తీన్ కవర్, అది పోల్తీన్ కవరే, బట్టల కవరే, కానీ అది కాస్త మురికి పట్టి మసి పట్టి చూడ్డానికి ఆ బ్యాగ్ అసహ్యంగా ఉంది. ఆ బ్యాగ్ పట్టుకొని ఆ మురికి చీర, ఆ కంపు చీరతో అమ్మట్లో నిలబడింది. అడిగాను, అమ్మా చెప్పండి, ఎవరు మీరు, ఎందుకు నన్ను కలవాలనుకున్నారమ్మా, ఎవరు మీరనంటే ఆమె పేరు చెప్పింది. ఆమె పేరు వెనకాల సాహు అని ఉంది. నాకు అర్థమైపోయింది ఈవిడ ఒరియా ఆవిడని. ఎందుకంటే సాహువులు ఒరియా వాళ్ళే, ఒరియా బ్రాహ్మిన్స్ అన్నమాట. సరే మీరేంటమ్మా నా దగ్గరకు వచ్చారు అంటే, బాబు మీ ప్రాంతం వాళ్ళమే బాబు, ఎక్కడికి పని కొరకు వచ్చేసాము, పని కొరకు పొట్ట పూటి కొరకు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పగా మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొందాము, మీరు చాలా సంవత్సరాలుగా మా సంఘానికి వస్తున్నారు, మేము వాక్యం మీద మేలు పొందుతున్నాము అంటే, మంచిదమ్మా చాలా సంతోషం, మరేంటి ఇప్పుడు నాతో మాట్లాడాలని వచ్చారు కదా ఏంటనంటే, బాబు మరి నేను ఇక్కడికి వచ్చాను కానీ మా ఊరు పుత్తంగిలో యేసు ప్రభు మాట ఒక్కసారి కూడా వినిన బాపత లేదు. మా ఊరోళ్ళు ఎవరు యేసు ప్రభువే నిజమైన దేవుడు, మనుషులందరి పాపాల కొరకు చెడిపోయిన వాడని వినేటువంటి అవకాశం మా ఊరికి లేదు నాయన, ఎవరిని రానియరు మా ఊరోళ్ళు క్రైస్తవుల్ని. మా ఊర్లో ఒక చర్చ లేదు, ఒక క్రైస్తవుడు లేడు. నాకు ఒక భారం వచ్చింది, ఎట్లయినా మా ఊర్లో సువార్త ప్రకటించాలి, మీరు మీటింగ్ పెట్టాలి. ఈ సాహుల సంగతి మీకు తెలుసు కదా ఎలా ఉంటారో, ఆ ప్రాంతం వాడివే గనక ఈ ఒరియా వాళ్ళ సంగతి నీకు తెలుసు గనక నువ్వు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తే కొంచెం వింటారేమో, అందుకే నీ దగ్గరకు వచ్చి అడిగాను, ఒక 3 రోజులు మా ఊర్లో మీటింగ్ పెట్టవా బాబు అంది. అమ్మా మీటింగ్ పెట్టడానికి అభ్యంతరం లేదు, కానీ ఆ ఊర్లో ఒక క్రైస్తవుడు లేడని అంటున్నావు, ఆ ఊర్లో పాస్టర్ గారు ఎవరు లేరని అంటున్నావు, ఆ ఊర్లో ఇదివరకు ఎవరు యేసు ప్రభుని గురించి విన్న వాళ్ళు ఎవరు లేరని అంటున్నాం. ఇప్పుడు సడన్గా 3 రోజులు మీటింగులు అంటే జనం ఎవరు వస్తారు? తర్వాత మీటింగ్ అంటే స్టేజీ, పిఏ సిస్టమ్, చాలా ఖర్చులు ఉంటాయి అని అంటే, లేదు బాబు నేను మీటింగులు పెట్టే 1 వారం రోజుల ముందెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీటింగుల కొరకు పిలిపిస్తానయ్యా, వాళ్ళు కూర్చోబెడతానయ్యా, బతిమలాడతాను. కానీ మా ఊర్లో మీటింగులు పెట్టాలంటే, సరే నువ్వేళ్ళు బతిమలాడతావు, మనుషులు పిలుస్తావులే తల్లి, మరి మీటింగ్ పెట్టాలంటే పైసలు అవుతాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అంటే, పైసల గురించి ఏం ఆలోచించొద్దు బాబు, ఈ బ్యాగులో పైసలు తెచ్చాను, నేను సరిగానే లెక్క పెట్టాను అనుకుంటున్నాను, మీరు కూడా మళ్ళీ లెక్క పెట్టి చూసుకోండి, ఇది 83,000 అయ్యా అంది. ఇది 83,000. ఇది అక్టోబర్ కదా, మీరు ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టండి అయ్యా, అప్పుడు 1,00,000 దాటించేస్తాను. ఇది 83,000. ఏప్రిల్ నెలలో మీటింగ్ పెట్టండి, 1,00,000 దాటించేస్తాను నేను అన్నాను, అమ్మా డబ్బులు నాకు ఇవ్వద్దులే, మీ పాస్టర్ గారికి ఇవ్వు, సంఘం అంతటికి చెప్పమను, మీ సంఘం అంతా రండి, అన్ని ఏర్పాట్లు చేస్తామనంటే, ప్రియులారా ఒక పెద్ద బస్సు కట్టించుకుంది, వాళ్ళ సంఘస్థులందరూ తీసుకుని వారి ఊరికి వచ్చింది. 3 రోజుల మీటింగ్ పెట్టాం. మొదటి రోజు రాత్రి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహోదరులు కొంచెం ఇబ్బంది కలిగించారు. నేను ఈవిడ ముఖం చూస్తున్నాను, ఏమమ్మా సాహు గారు ఇబ్బంది వచ్చింది, ఏం చేద్దామంటే, ఏం పర్వాలేదు స్వామిబాబు, నేను రేపు మళ్ళీ ఉదయమే తిరుగుతాను అని ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళందట. ఈ రోజు నుంచి 3 పూట్ల మీ ఇంట్లో అగ్గంటొద్దు అందట, అంటే పొయ్యి ముట్టించొద్దు అందట. టిఫిన్కి వచ్చేయండి అక్కడికే, మేము ఊరు బయట కళ్ళములో పెడుతున్నా మీటింగ్లు, ఊర్లో వద్దంటున్నారుగా మన గ్రామస్తులు, కళ్ళములో పెట్టుకుంటున్నా మీటింగు, అక్కడికే మీరు ఉదయం టిఫిన్కి రండి, వచ్చి టిఫిన్ తిని దేవుని మాటలు వినండి, మధ్యాహ్నం అక్కడే భోజనం చేయండి, మధ్యాహ్నం వచ్చి రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రాత్రి వచ్చి మీటింగ్ వచ్చి వాక్యం వినండి, రాత్రి భోజనాలు చేసుకుని వెళ్ళండి. మన ఊర్లో ఏ ఇల్లు అగ్గి ముట్టించడానికి వీల్లేదు, పొయ్యి అంటించడానికి వీల్లేదు. అందరికీ చెప్పింది. ప్రియులారా వినండి, సేవకులమైన మమ్మల్ని
చేర్చుకొని అక్కడ పరిచర్య చేరడానికి దోహదపడితే మేము బయట నుంచి వాక్యం చెప్పాం. ఊరోళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అల్లరిమోక తప్పించి ఊరోళ్ళంతా బయటకు వచ్చారు, వాక్యం విన్నారు, అక్కడ భోజనాలు చేశారు. అక్కడ ఒక 10 రోజులు దాటాక ఆ ఊర్లో ఒక ఒరియా మెడికల్ డాక్టర్ వచ్చి నన్ను కలిసి అంటాడు, సార్ మీరు మా ఊరోళ్ళందరినీ క్షమించాలి, వాళ్ళ అల్లరి కుర్రోలండి, పోకిరి వాళ్ళండి, దేవుని గుర్చిన మాటలు మంచి మాటలు వినే చెవులు లేవండి వాళ్ళకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని తోసేశారు, కొట్టేశారు, మమ్మల్ని ఏమనుకోకండి, క్షమించండి. మీరు చెప్పిన మాటలు విన్నాక మా ఊరంతా అర్థం చేసుకున్నాము, ఊరంతర సంగతి అనవసరం, నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను, మా ఇంట్లో మీటింగ్ పెడతారా, మా ఇంట్లో కూడుకుందాం రండి, నేను ఇస్తాను ఇల్లు. నా హాస్పిటల్ ఏమో పట్టణంలో ఉంది, 12 కిలోమీటర్లే, నా సొంత ఇల్లు ఎక్కడుంది సార్? అంతే ప్రియులారా, మా సేవకుడు ఒక ఆయన ఆమె దగ్గర వాళ్ళ ఇంటికి పంపిస్తే చిన్నగా ప్రార్థన జరుగుతుంటే నేను కరెక్ట్ మరొక 4 నెలల తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరిలో అక్కడికి వెళ్తే మళ్ళీ సోహమ్మ కనబడింది. బాబు ఎట్లున్నారు మా ఊరోళ్ళు, ఏమైనా సంగతులు తెలిసాయంటే ఆ ఊర్లో డాక్టర్ ఇట్లా ప్రభువుని నమ్ముతున్నాడమ్మా, ఇంకా పూర్తిగా విశ్వాసంలో రాలేదు, ఆసక్తి అయితే చూపిస్తున్నాడంటే ఒకడొచ్చాడా. నాకు భలే సంతోషంగా ఉంది, స్వామిబాబు నువ్వేమనుకోకపోతే నాకు 23 సెంట్లు భూమి ఉంది, అది నీ పేరు మీద రాసేస్తాను, అక్కడ గుడి కట్టవా అంటుంది. ఇంతకీ మొదటిసారి కలిసినప్పుడు అడిగాను, అమ్మా సాహు ఏం చేస్తుంటావమ్మా నువ్వు, ఏంటి నీ పని అంటే, ఆవిడ చీర చూస్తే, ఆమె పట్టుకొని బ్యాగ్ చూస్తే అది అడుక్కునే ఆవిడలాగా ఉంది కదా, ఏం చేస్తుంటావమ్మా అంటే ఆవిడ అంటుంది, ఉదయాన్న 5కి లేస్తాను బాబు, 11 గంటల లోపుగా 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటాను, పాచి పని చేసిన కారణం చేత వాళ్ళు భోజనం పెడతారు, వీళ్ళేదో కూర ఇస్తారు, ఏదో మిగిలింది ఇచ్చేస్తారు, అవన్నీ ఇంటికి తెచ్చి నేను నా భర్త నా కూతురు తింటున్నాం, మా తిండికేం ఖర్చు లేదు, వచ్చిన డబ్బులన్నీ మా ఊర్లో సేవ జరగడానికే, మా ఊర్లో సేవ జరగడానికే. 5 ఇళ్లలో పాచి పని చేసుకునే అమ్మకు ఏమండి సువార్త ప్రబలిపోవాలి మా గ్రామంలో అనేటువంటి ఆరాటం ఉండి ఒక 23 సెంట్లు ఉంది బాబు, ఇచ్చేస్తాను, రాసేస్తాను మీ పేరు మీద. సేవ చేస్తారా మా ఊర్లో? గుడి కట్టండి బాబు, మందిరం కట్టండి బాబు. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, సేవకులను ఆదుకున్నదే లేదు, సేవకులకు ఆతిథ్యం ఇచ్చిందే లేదు. నీ వలన సత్యం ప్రబలిపోవాలంటే ఎట్లా ప్రబలిపోతుంది చెప్పండి?